ఇమాం హసన్ బసరీ రహ్మతుల్లాహి గారి సోదరులారా, రంజాన్ మాసం వచ్చిందంటే తక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా ఆరాధనలో గడిపేవాళ్ళు. తక్కువ ఎందుకు తింటారు ఆయన అంటున్నారు, ఏ మనిషి అయితే ఎక్కువ తినేస్తాడో అతను ఆరాధన చేయలేడు, ఆరాధనలో బద్ధకాన్ని చూపుతాడు అని చెప్పారు. అల్లాహు అక్బర్. కావున ఎక్కువ మనం ఏం చేస్తున్నామంటే తినేసి ఆరాధనలకు ఎగ్గొట్టేస్తున్నాము. ఇఫ్తారు బాగా తినేసాను, కడుపు అరగట్లేదు, కడుపు నొప్పి, వాంతికి వచ్చినట్టుంది అని చెప్పి తరావీహ్ నమాజులు ఎగ్గొట్టేస్తుంటాం. 365 రోజుల్లో 30 రోజులు మాత్రమే తరావీహ్ నమాజు. దాన్ని కడుపు నొప్పి అని ఒక రోజు, వాంతికి వచ్చిందని ఒక రోజు, అది ఇదని ఒక రోజు, ఇట్లా ఒక 10-12 పోగొట్టుకుంటే ఇంకే విధంగా నీ పాపాలు క్షమించబడుతున్నట్టు? కావున సోదరులారా, రంజాను మాసంలో నిష్ఠగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కావున వాళ్ళు తక్కువ తినేవాళ్ళు ఎక్కువ ఆరాధనలో గడిపేవాళ్ళు, మనం ఎక్కువ తింటున్నాం, తక్కువ ఆరాధనలో గడుపుతున్నాం. కావున మనకు సలఫ్ ఉలమాల యొక్క అడుగు జాడల్లో నడిస్తే అనేక లాభాలు మనకు. भला मुशरिक अच्छा है या वो जो रात के मुख्तलिफ औकात में जमीन पर पेशानी रखकर और खड़े होकर इबादत करता और आखिरत से डरता और अपने परवरदिगार की रहमत की उम्मीद रखता है? कहो, भला जो लोग इल्म रखते हैं और जो इल्म नहीं रखते, क्या दोनों बराबर हो सकते हैं? बस नसीहत तो वही हासिल करते हैं जो अक्लमंद। अल्लाहु फला मुदिल्ल लह व मन युद्लिलहु फला हादिय लह व अशहदु अन ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीक लह व अशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु अम्मा बाद फइन्न खैरल हदीस किताबुल्लाह व खैरल हदी हदी मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम व शर्रल उमूरि मुहदसातुहा व कुल्लु मुहदसतिन बिदअ व कुल्लु बिदअतिन दलाला व कुल्लु दलालतिन फिन्नार। क़ाल अल्लाहु तबारक व तआला फ़ी क़ुरआनिल मजीद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम या अय्युहन्नासु इत्तक़ू रब्बकुमुल्लज़ी ख़लक़कुम मिन नफ्सिन वाहिदा वखलक मिन्हा ज़ौजहा वबस्स मिन्हुमा रिजालन कसीरन वनिसाअ वत्तकुल्लाह अल्लज़ी तसाअलून बिही वल अर्हाम इन्नल्लाह कान अलैकुम रक़ीबा। बिस्मिल्लाहिर रहमानिर रहीम या अय्युहल्लज़ीन आमनु इत्तक़ुल्लाह हक़्क़ तुक़ातिही वला तमूतुन्न इल्ला व अंतुम मुस्लिमून। बिस्मिल्लाहिर रहमानिर रहीम या अय्युहल्लज़ीन आमनु इत्तक़ुल्लाह वक़ूलू क़ौलन सदीदा युस्लिह लकुम अअमालकुम व यग़फिर लकुम ज़ुनूबकुम व मन युतिइल्लाह व रसूलहु फ़क़द फ़ाज़ फ़ौज़न अज़ीमा। सर्व प्रशंसलु सकल పొగడుతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతుల సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం రమదాను మాసంలో సలఫ్ గురువుల యొక్క ఆరాధనలు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, ఫఇన్ ఆమను బిమిస్లి మా ఆమంతుం బిహి ఫఖద్ ఇహ్తదౌ. మీ విశ్వాసం వారి విశ్వాసంలాగా ఉండనంత వరకు మీది విశ్వాసమే కాదని అల్లా అంటున్నాడు. అంటే మీ విశ్వాసము వారి విశ్వాసంలా ఉండాలి. ఎవరి విశ్వాసంలాగా? సహాబీల విశ్వాసంలాగా ఉండాలి. వాస్తవానికి ఈ ఆయతు ఎవరిని ఉద్దేశించి అవతరించిందంటే, ఆ కాలంలో ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వాళ్ళు ఉండేవారు. ఎవరు వాళ్ళు? మునాఫికులు. వాళ్ళను ఉద్దేశించి మీరు ఇట్లా ఉంటే కాదు, ఇలా ఉంటే కుదరదు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం సరికాదు, సహాబాలు ఎలా నీతి నిజాయితీగా ఉన్నారో, వాళ్ళు ఎలా విశ్వసించారో అల్లాను ప్రవక్తను, అలా మీరు విశ్వసిస్తేనే అప్పుడు మీరు సన్మార్గం మీద ఉన్నట్టు, లేదంటే మీరు సన్మార్గం మీద లేరు అని అల్లా తాలా చెప్పాడు. కావున మనము కూడా సహాబీలని, తాబయీన్లని
తాబేయిన్లని ఇంకా సలఫ్ పండితులను ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. అతి పవిత్రమైనటువంటి రమదాను మాసంలో మనం ఉన్నాము. అల్లాహ్ సుబ్హానహు తఆలా రమదాను మాసంలో ఉన్న సకల శుభాలను పొందే భాగ్యాలను అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. చాలామంది అతి పవిత్రమైనటువంటి రమదాను మాసంలో కూడా తింటూ త్రాగుతూ అవిశ్వాసుల మాదిరిగా జీవితం గడిపే ముస్లింలు ఎందరో ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా అలాంటి వారికి సన్మార్గాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముస్ సియాము కమా కుతిబ అలల్లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తకూన్. ఓ విశ్వసించిన ప్రజలారా, మీపై ఉపవాసాలు ఉండటము ఫర్జు గావించాను, ఏ విధంగానైతే మీ పూర్వీకుల మీద విధిగావించబడ్డాయో ఆ విధంగా మీపై కూడా విధిగావించబడ్డాయి. అంటే ఫర్జు చేశాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. ఏ ముస్లిం అయినా సరే కావాలని అకారణంగా నేను రోజాలు పెట్టలేను, నా వల్ల కాదు, ఆరోగ్యంగా ఉండి స్థితి స్తోమత అన్నీ బాగుండి కూడా నేను ఉండనండి రోజాలు, నాకు అవసరం లేదంటే ఆ వ్యక్తి ఇస్లాం నుండి బయటికి వెళ్ళిపోతాడు. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఆదము కుమారుడు చేసే ప్రతి ఆరాధన కూడా అతనికి చెందినదే, ఒక్క సౌమ్ ఉపవాసం మాత్రం అది నాకు చెందినది అని అల్లాహ్ చెప్పాడు. దీనికి ఇమాం ఇబ్నే ఉసైమిన్ రహ్మతుల్లాహి గారు తాత్పర్యం చెప్పారు. అద్భుతమైన విషయాన్ని చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, ప్రవక్త గారు హదీస్ తీసుకున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, దరిద్రుడంటే ఎవడో మీకు తెలుసా అని అడిగారు. సహాబీలు ఏమన్నారంటే, అల్లాహ్ యొక్క ప్రవక్త, దరిద్రుడంటే మాలో దినారులు కానీ దిర్హాములు కానీ లేనటువంటి వాడు దరిద్రుడు అన్నారు. ప్రవక్త గారు అన్నారు, దరిద్రుడంటే వాడు కాదు, ఎవరో దరిద్రుడు తెలుసా, అతను నమాజులు చేసి ఉంటాడు, రోజాలు పాటించి ఉంటాడు, సత్కార్యాలు చేసుకుని ఉంటాడు, అన్ని సత్కార్యాలు చేసుకుని ఉంటాడు, కానీ తీర్పు దినం రోజున అల్లాహ్ దర్బారులో అతని కర్మలన్నీ తీసుకొని అల్లాహ్ దగ్గర నిల్చుంటాడు. అప్పుడు అతని మీద ఫిర్యాదు చేయటానికి ప్రజలు తండోపతండలుగా వస్తారు. ఒకడంటాడు, అల్లాహ్, ఇతను నన్ను ఒకప్పుడు అన్యాయంగా తిట్టాడు, మరొకడు అంటాడు అన్యాయంగా నన్ను కొట్టాడు, మరొకడు అంటాడు అన్యాయంగా నా స్థలాన్ని లాక్కున్నాడు, అన్యాయంగా నా పైన దౌర్జన్యం చేశాడు అని ఇలా రకరకాలుగా ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వస్తాయి అతని మీద. అప్పుడు అల్లాహ్ అంటాడు, నీ మీద దౌర్జన్యం చేశాడా, అయితే ఇదిగో ఇతను పుణ్యకార్యాలన్నీ తీసుకో. నిన్ను కొట్టాడా, ఇదిగో ఇతను పుణ్యకార్యాలన్నీ తీసుకో. నిన్ను తిట్టాడా, ఇదిగో ఇతను పుణ్యకార్యాలన్నీ తీసుకో. ఈ విధంగా అతని పుణ్యకార్యాలన్నీ పంచివేయబడతాయి. దైవదూతలు అంటారు, అల్లాహ్, ఇతను పుణ్యకార్యాలన్నీ నాశనం అయిపోయాయి, అన్ని పంచివేయబడ్డాయి, ఏం లేదు, అయిపోయినాయి, కానీ ఇంకా ఫిర్యాదుదారులు మిగిలి ఉన్నారు, మరేం చేయాలి? అలా అయితే వారి పాపాలు ఇతని నెత్తిన వెయ్యండి అని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా అతను నాశనం అవుతాడు. అతను దరిద్రుడంటే అంటే పుణ్యకార్యాలన్నీ చేతి నిండా తీసుకొని పోయి అల్లాహ్ దగ్గర పోయిన తర్వాత ఏమీ లేని వాడైపోతాడు, ఒట్టి చేతులతో నిలబడతాడు, వీడు దరిద్రుడు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అయితే ఇమాం ఇబ్నే ఉసైమిన్ రహ్మతుల్లాహి గారు దీని గురించి ఏమంటున్నారంటే, అప్పుడు ప్రజలు ఫిర్యాదు చేసి ఈ వ్యక్తి మీద పుణ్యాలన్నీ లాక్కుంటారు, నమాజు, సదకాలు, కుర్బానీ, ఇంకా ఎన్నెన్నో పుణ్యకార్యాలన్నీ లాక్కుంటారు, కానీ ఉపవాసం మాత్రం లాక్కోలేడు అతని నుండి, ఎందుకంటే అది అల్లాహ్కు సంబంధించినది. అర్థమైందా? వాడు ఎంత దౌర్జన్యం చేసి ఉన్నా సరే, వాడు ఎంత కునిగోరైనా సరే, ఎంత దౌర్భాగ్యుడైనా సరే, ఉపవాసం మాత్రం అతని నుండి తీసుకోవడం జరగదు, ఎందుకంటే అల్లాహ్ చెప్పాడు ఇది నాది అన్నాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. ఎందుకు? దాదాపు 14-15 గంటల పాటు ఆకలి అవుతున్నా, నీళ్లు దప్పికేస్తున్నా ముట్టుకోడు, తినడు, త్రాగడు, భార్య పక్కనున్న కామవాంచి తీర్చుకోడు, అల్లాహ్ చూస్తున్నాడు అన్నటువంటి ఒక గొప్ప నిష్ఠతో కూడుకున్నటువంటి అతి మహా గొప్ప దైవారాధన ఈ ఉపవాసం అనేది. అల్హమ్దులిల్లా, అంతటి ఘనత ఉంది. అలాగే ఉపవాసం ఖయామత్ రోజున
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర సిఫారసు చేస్తుంది. అల్లాహ్, ఇతన్ని నేను పగలంతా ఆకలికి దప్పులకి ఉంచాను, అతను తినలేదు త్రాగలేదు, ఆకలి దప్పులకు తట్టుకొని ఉపవాసం పెట్టాడు, మరియు భార్యతో కామవాంఛకు దూరంగా ఉన్నాడు, కావున ఈరోజు ఇతని విషయంలో నా సిఫారసును తీసుకో ప్రభు అని చెప్పేసి దువా చేస్తోంది, సిఫారసు చేస్తుంది. ఏ విధంగా సిఫారసు? ఏదో మన కోసము భూలోకంలో ఎవరో ఎమ్మెల్యేనో ఎంపీనో ఎవరో వచ్చి ఒక మాట వరకు చెప్పేసి అవన్నీ వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాదు. సిఫారసు ఎంతలా సిఫారసు చేస్తుందంటే అది అల్లాహ్ దర్బారు నుంచి పక్కకు కదలదు. ఇంకా ఎప్పటి వరకైతే అల్లాహ్ మనకు క్షమాభిక్ష పెట్టి స్వర్గానికి పంపడో అప్పటి వరకు ఉపవాసం సిఫారసు చేస్తూనే ఉంటుంది అల్లాహ్ దగ్గర. అంతటి ఘనత ఉపవాసానికి ఉంది. కావున చాలా మంది ముస్లింలు చూస్తున్నాను, గడ్డం పెంచుకొని ఉపవాసంలో సిగరెట్ తాగే వాళ్ళు కొందరైతే తింటూ త్రాగుతూ ఉన్నారు. ఏమనంటే, నేను ఉండలేను, నేను ఆకలికి తట్టుకోలేను, నా వల్ల కాదు, నాకు షాప్ ఉంది, నాకు ప్రయాణం ఉంది, నాకు ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఈ విధమైనటువంటి సాకులు చెబితే రేపు అల్లాహ్ దగ్గర చెల్లతాయా? చెల్లవు. కావున విశ్వసించినటువంటి వారు పురుషులు కానీ స్త్రీలు కానీ వారెవరైనప్పటికీ కూడా వాళ్ళ మీద రోజాలు అనేవి ఫర్జు ఉన్నాయి. కాబట్టి సోదరులారా, మనము తప్పనిసరిగా రోజాలు పెట్టాలి. ఏ వ్యక్తి అయితే రంజాను మాసం దాటుకుని వెళ్ళిన తర్వాత కూడా తన మీద ఉన్న పాపాలు కడుక్కోలేకపోయాడు, పుణ్యాలు సంపాదించుకోలేకపోయాడు, అతన్ని మించిన దౌర్భాగ్యుడు ఇంకెవడూ లేడు సోదరులారా. ఒక వ్యక్తి స్నానం చేసిన తర్వాత కూడా అతని ఒంటి మీద మురికి మాలిన్యం ఉంది అంటే అర్థమేమని? అతను చేసిన స్నానానికి ఎలాంటి ప్రయోజనం లేదని. ఆ విధంగా రంజాను మాసం మన జీవితంలోకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా మన పాపాలు కడిగేసుకోలేదంటే, పుణ్యాలు సంపాదించుకోలేదనంటే ఎలాంటి ప్రయోజనము లేదు సోదరులారా. మనకంటే పూర్వం ముందు ఉపవాసం యొక్క పరిస్థితి ఎలా ఉండిందంటే సోదరులారా, మగ్రిబ్ అయిన తర్వాత ఇఫ్తార్ విరమణ చెయ్యాలి, ఉపవాసం చెల్లించాలి. ఇంకా అక్కడి నుంచి ఎప్పటి వరకైతే నిద్రపోడో అప్పటి వరకు తినొచ్చు, నిద్రపోయాడో దాని తర్వాత తినేదానికి లేదు. ఇంకా ఆ కండిషన్ ఉండేది అప్పుడు. అయితే ఖైస్ బిన్ సిర్మా రదియల్లాహు అని ఒక సహాబి ఉండేవారు. బుఖారి 1964 హదీసు. ఆయన పని నుంచి ఇంటికి వచ్చారు, ఉపవాసం ఉన్నారు. భార్యతో అడిగారు, ఇఫ్తార్ ఏదన్నా ఏర్పాటు చేయమన్నారు. ఇంట్లో ఇఫ్తార్ ఏం లేదు తినటానికి, బయటికి వెళ్ళి ఏదన్నా నేను తీసుకొని వస్తాను అని చెప్పారు. ఆమె వెళ్ళొచ్చేలోపు ఇతను పనికి వెళ్ళొచ్చాడు, అలసిపోయాడు, బాగా అలసిపోయి నిద్రపోయాడు. ఆమె వచ్చేసరికి లేపితే నిద్రపోయి ఉన్నాడు. ఇక తినండి అని చెప్పి తీసుకొని వచ్చి ఇస్తే, అయ్యో నేను నిద్రపోయానే, ఇంకా తినకూడదు. ఎప్పటి వరకు? రేపు సాయంత్రం వరకు తినకూడదు మళ్ళీ. ఇంకా దాని తర్వాత ఉదయాన్నే నిద్ర లేచాడు, మళ్ళీ పనికి వెళ్ళాడు. పనికి వెళ్ళి అక్కడ పనిలో లీనమైపోయాడు. బాగా ఎండ తాకిడికి తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయాడు. ఈ విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలిసింది. ఈ విధంగా ఖైస్ బిన్ సిర్మా పడిపోయారు, ఈ విధంగా ఉపవాసం ఉన్నారని చెప్పేసి రంజాన్ మాసంలో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆలోచిస్తున్నారు. అప్పుడు ఖురాన్లో 187వ ఆయత దిగింది, సూర్య బకరా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుమతి చేశాడు, రాత్రుల పూట భార్యలతో సంభోగం చేసుకోవచ్చని. అలాగే తెల్లవారేంత వరకు, అంటే ఫజర్ నమాజ్ ఏదైతే తెల్లటి దారాలు, అంటే సూర్యుడు ఉదయించే ఆ దిశ వైపు తెల్లటి చారలు కనిపిస్తాయి కదా, ఆ చారలు కనిపించేంత వరకు తినచ్చు, త్రాగచ్చు, సంభోగం కూడా చేసుకోవచ్చు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర్య బకరా 187 ఆయత దింపాడు. ఈ ఆయత దిగింది ఖైస్ బిన్ సిర్మా రదియల్లాహు అన్హు యొక్క నేపథ్యంలో దిగింది. అల్హమ్దులిల్లా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెసులుబాటు ఇచ్చాడు. ఒకవేళ ఆ ఉపవాసం ఉంటే అస్సలు తట్టుకోలే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాయితీ కల్పించాడు. అల్హమ్దులిల్లా. కావున సోదరులారా, ఉపవాసం యొక్క ఘనత అది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కలలో దైవదూతలు వచ్చారు. వచ్చి ఆయన్ని ఒక పర్వతం మీదకి తీసుకెళ్లారు. పర్వతం మీదకి తీసుకెళ్తే నేను ఎక్కలేను అన్నారు ప్రవక్త గారు. ఎక్కండి, మేము సహాయం చేస్తామన్నారు. పైకి ఎక్కారు. ఎక్కితే అక్కడ అగ్నిలో కాలిపోతూ ఉన్నారు. తమ యొక్క దవడలు కత్తిరించబడుతున్నాయి. ఎవరు వీళ్ళు అని చెప్పి అడిగారు. వీళ్ళెవరంటే ఉపవాసం ఉండి ఇఫ్తార్ సమయం కాకముందే భోంచేసే వాళ్ళు అని చెప్పడం జరిగింది. ఉపవాసం ఉన్నారు కాదంటే సమయానికి ముందు భోంచేసినందుకు అంత శిక్ష అయితే, ఇక అసలు ఉపవాసమే ఉండకుండా ఉంటే ఇంకెంత పెద్ద శిక్ష. కావున సోదరులారా,
ఉపవాసం అనేది చాలా గొప్ప ఆరాధన, కావున ఖచ్చితంగా ఉండాలి. రంజాన్ మాసంలో ఒక త్రాగుబోతు వ్యక్తిని ఉమర్ రదియల్లాహు అన్హు వారు చూశారు. చూసి, అయ్యో అస్తగ్ఫిరుల్లా, రంజాన్ మాసంలో నువ్వు తాగావా? అరే దౌర్భాగ్యుడా, మా పిల్లలు ఉపవాసం ఉన్నారా, నువ్వు తాగావా అని చెప్పేసి ఉమర్ రదియల్లాహు అన్హు వారు అన్నారు. ఇందులో మనకు అర్థమవుతుంది ఏంటంటే, చిన్న పిల్లలు కూడా సహబాల కాలంలో ఉపవాసం ఉండేవారు అల్హమ్దులిల్లా. కానీ ఈరోజు చాలా మంది పెద్ద వయసు కలిగి ఉండి కూడా, ఉపవాసం ఉండే శక్తి ఉండి కూడా మేము ఉండలేమని తప్పించుకుంటున్నారు. అలాంటి వారు ఎంత పెద్ద పుణ్యాన్ని కోల్పోతున్నారో వారికి అర్థం కావడం లేదు. అలాగే సలఫ్ యొక్క పండితుల ఆరాధనలు ఎలా ఉండేవి? బుఖారీ 3650. అసలు సలఫులు అంటే ఎవరు? ఇమ్రాన్ బిన్ హుసేన్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, నా ఉమ్మతులో 3 తరాల వారు ఉత్తములు. నా తరం అంటే ప్రవక్త గారు బతికి ఉన్నప్పుడు కాలం యొక్క తరం, దాని తర్వాత కాలం, దాని తర్వాత కాలం, మరొక ఉల్లేఖనంలో దాని తర్వాత కాలం, 3 తరాలు సలఫు సాలిహీన్. ఈ 3 తరాల వారినే సలఫ్ పండితులు అని అంటారు. అలాగే ఆ 3 కాలాల పండితుల యొక్క అడుగుజాడల్లో నడిచే వారినే సలఫీలు అని అంటారు. అయితే ఈనాడు మనలో చాలా మంది మేము సలఫీలము అని చెప్పుకుంటున్నారు. మన విశ్వాసం, ఆచరణ ఎలా ఉంది? ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒకసారి. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రమదాను మాసం ఆరంభం కాగానే నడుం బిగించేవాళ్ళు. దేనికోసం నడుం బిగించేవాళ్ళు? ఆరాధన చేయటానికి, ముమ్మరంగా ఆరాధన చేయటానికి, ముమ్మరంగా దాన ధర్మాలు చేయటానికి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాత్రమే నమాజ్ చేయలేదు, తన కుటుంబీకులను కూడా నమాజు కొరకు లేపారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాత్రమే ఆరాధనలు చేసుకోలేదు, తన భార్యలను, తన పిల్లలను కూడా ఆరాధన కొరకు లేపారు. బుఖారీ 1147 హదీసు. ఉమ్మే సలమా రదియల్లాహు అన్హా యొక్క ఉల్లేఖనం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 3వ జామున నమాజు కొరకు లేచేవారు. లేచి నమాజ్ చేసుకున్న తర్వాత అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారిని లేపి, ఆయిషా నమాజ్ చేసుకోవచ్చు కదా అని ఆయిషా రదియల్లాహు అన్హా వారిని నిద్ర లేపేవారు. అలాగే బుఖారీ 1127 హదీసు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫాతిమా అలీ రదియల్లాహు అన్హు ఇంటికి వెళ్ళారు. వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. నిద్రపోతూ ఉంటే అలీ తహజ్జుద్ నమాజ్ చేసుకోలేసి అని చెప్పి ఫాతిమా రదియల్లాహు అన్హా వారిని, అలీ రదియల్లాహు వారిని ఇద్దరిని నిద్ర లేపి వెళ్ళారు అన్నమాట. అలాగే సునన్ అబూదావుద్ 1308 హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏ వ్యక్తి అయితే తన భార్యను నిద్ర లేపి నమాజుకు నిలబెడతాడో మరియు నిద్ర లేకపోతే ఆమె ముఖాన నీళ్లు చల్లి నిద్ర లేపుతాడో ఆ భర్తను అల్లాహ్ కరుణించుగాక అని దీవించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అలాగే ఏ భార్య అయితే తన భర్త నమాజుకు లేకపోతే నీళ్లు చల్లి నిద్ర లేపుతుందో ఆ స్త్రీని అల్లాహ్ కరుణించుగాక అని చెప్పేసి ఆ స్త్రీలను కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దీవించారు అల్హమ్దులిల్లా. మరి ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందనంటే, తండ్రి హుందాగా గడ్డం పెంచుకొని ఉంటాడు, కొడుకు చూస్తే చింపిరి కటింగ్ ఉంటుంది. అలాగే తండ్రి ఏమో తరావీ నమాజ్కి వస్తాడు, కొడుకు మాత్రం ఎక్కడో బయట బైకుల మీద షికార్లు కొడుతూ ఉంటాడు. ఈరోజు భార్యలని, పిల్లలని ఏ విధంగా పట్టించుకుంటున్నారు ముస్లింలను అంటే, చాలా మంది యొక్క స్థితి ఎలా ఉందనంటే, ఏంటండి పిల్లగాడికి దిష్టి చుక్క పెట్టుకొని వచ్చారంటే, నాకు తెలుసు హజరత్ పెట్టకూడదని, ఇంట్లో ఎంత చెప్పినా వినడం లేదు, ఏం చేయాలి? అది ఇంట్లో పరిస్థితి ఈరోజు. మరి సహాబీల యొక్క తాబేయిల యొక్క ఇండ్లలో పరిస్థితి ఇలాగే ఉన్నిందా? లేదు సోదరులారా, వాళ్ళ కుటుంబాలలో నిండుగా తౌహీదు ఉన్నింది అల్హమ్దులిల్లా. షిర్కుకు ఆమడ దూరంగా వాళ్ళు ఉండేవాళ్ళు అల్హమ్దులిల్లా. షిర్కట్ నుంచి బిదాతు గాని, హరాం పనులు గాని, పాప కార్యాలు గాని ఆమడ దూరంలో తమ కుటుంబీకులు ఉండేవారు. కానీ ఈ రోజు మన ఇళ్లలో పరిస్థితి ఎలా ఉందనంటే, భర్త నమాజ్ చదివితే భార్య నమాజ్ చదవదు, భర్త ఉపవాసం ఉంటే భార్య ఉపవాసం ఉండదు, ఒకవేళ భార్య ఉపవాసం ఉంటే భర్త నమాజ్ చేయడు, భర్త ఉపవాసం ఉండడు. ఇలాంటి పరిస్థితి ఈ రోజు ఇళ్లలో దాపురించి ఉంది సోదరులారా.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దీన్ని కేవలం ఆయన మాత్రమే నడవలేదు, తన కుటుంబీకులను కూడా దీనిలో నడిపించారు. అల్హమ్దులిల్లా. నమాజ్ కొరకు నిద్ర లేపేవాళ్ళు, ఉపవాసాల కొరకు పురికొల్పేవారు, అలాగే దాన ధర్మాల కొరకు, సదకాల కొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ కుటుంబీకులందరినీ పురికొల్పేవారు. తన భార్యలని, తమ పిల్లలని, తమ అల్లుళ్ళని, అల్హమ్దులిల్లా అందరినీ కూడా ఆరాధన వైపునకు పురికొల్పేవాళ్ళు. కావున ఈరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగు జాడల్లో నడిచేటటువంటి మనము కూడా మన భార్యల పట్ల, మన బిడ్డల పట్ల దీన్ని ఎంత మటుకు మనము శ్రద్ధ వహిస్తున్నామన్నటువంటి విషయాన్ని మనం చూసుకోవాలి. నా భార్య సరిగా నమాజ్ చదువుతుందా లేదా టయానికి, నా పిల్లలు టయానికి నమాజ్ చదువుతున్నారా లేదా పసిగట్టాల్సినటువంటి బాధ్యత ఒక తండ్రిగా నీపై ఉంది. లేదంటే గనక రేపు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ఒక కుటుంబ బాధ్యతాదారుడుగా నువ్వు తీవ్రంగా పట్టుబడేటువంటి పరిస్థితి వస్తుంది సోదరులారా. అలాగే సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి విషయాన్ని కూడా, ధార్మిక విషయాలన్నీ కూడా తన కుటుంబీకులకి ఎంతో చక్కగా నేర్పించేటటువంటి వాళ్ళు సోదరులారా. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన స్వతహాగా ఆచరించే, ఆయన ప్రజలకు బోధించే ముందు స్వతహాగా ఆయన ముందు ఆచరించి దాన్ని చూపించేటటువంటి వాళ్ళు అన్నమాట. ఆ విధంగా మనము కూడా ఈరోజు నేను నమాజ్కి వెళ్లకుండా నా కొడుకు నమాజ్కి పోమంటే పోతాడా? పోడు. నేను నమాజ్ చదవకుండా నా భార్య నమాజ్ చేసుకోమంటే చేస్తుందా? చాలా మంది పల్లెల్లో ఈ సమాధానం ఇస్తున్నారు. ఏంటంటే ఉపవాసం ఉన్నారంటే నేను లేను, మా కొడుకు కోడలు ఉన్నారు. నమాజ్కి రాలేదంటే నేను రాలేనులే, మా వాడిని పంపిస్తానని చెప్పేసాను అంటారు. అంటే నీ పిల్లోడు నమాజ్ చేస్తే నీకు పుణ్యం వస్తుందా? నీ కొడుకు కోడలు ఉపవాసం ఉంటే నీకు పుణ్యం వస్తుందా? ఇలాంటి సమాధానాలు ప్రజల్లో నుంచి వస్తున్నాయి. సోదరులారా, ఖచ్చితంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎప్పటి వరకైతే ఆదర్శంగా తీసుకోమో అప్పటి వరకు మనలోని మార్పు అనేది రాదు సోదరులారా. రంజాను మాసంలో ఏ తరావీహ్ నమాజ్ అయితే మనం చదువుతూ ఉన్నామో దాని ద్వారా పాపాలు క్షమించబడతాయి, దాని ద్వారా పుణ్యాలు ప్రసాదించబడతాయి. అయితే అదే తరావీహ్ నమాజు రంజాన్ తర్వాత తహజ్జుద్ నమాజుగా నీ జీవితంలో కనపడాలి. అలాగే ఏ ఉపవాసాలైతే నువ్వు ఈరోజు రంజాన్ నెలంతా పెడుతున్నావో అదే ఉపవాసాలు మిగతా రోజుల్లో గురువారం, సోమవారము నఫిల్ ఉపవాసాలుగా మారిపోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గురువారము, సోమవారము ఉపవాసాలు పాటించడము సున్నత్తు. అలాగే నెలలో 3 రోజులు ఉపవాసాలు పాటించడం కూడా ప్రవక్త గారి యొక్క సున్నతు. ఇవన్నీ కూడా మనము పాటించాలి. రంజాను మాసం అనేది ఒక పాఠశాల లాంటిది. ఒక గురువు ఏ విధంగా పాఠశాలలో నేర్పుతాడో అలాంటిది. కావున ఈ రంజాను మాసంలో నేర్చుకున్న పాఠాలన్నీ కూడా ఇతర మాసాలలో మనం అమలు చేయాలి. వాటిని రంజాను మాసం వచ్చింది, నేర్పింది, వెళ్ళిపోయిన తర్వాత వదిలేయకూడదు. దాని సంవత్సరం అంతా కూడా ఖచ్చితంగా అలాగే మనము కంటిన్యూగా చేయాలి సోదరులారా. అందుకోసమే రంజాను మాసంలో ఏదైతే తరావీహ్ నమాజు మనం చదువుతున్నామో అది ఇతర మాసాలలో కూడా కంటిన్యూ చేయాలి. రంజాను మాసంలో ఏ సదకాలైతే చేస్తున్నామో అదే సదకాలు ఇతర మాసాలలో కూడా కంటిన్యూ కావాలి. రంజాను మాసంలో ఏ రోజాలైతే మనం పాటిస్తున్నామో ఇతర మాసాల్లో కూడా సున్నతులుగా, నఫిల్లుగా మనము కంటిన్యూ చేయాలి. సోదరులారా, చాలా మంది రంజాను మాసం వస్తేనే సదకాలు, దాన ధర్మాలు చేస్తారు, మిగతా సమయాలలో చేయరు. అది కూడా రంజాను మాసంలో ఎలాగా, ఎప్పుడు చేస్తారని అంటే సోదరులారా, ఎవరో మజీదు కోసమో మదరసా కోసమో వస్తే ఏదో 200 ఇస్తారంతే, ఇంకా దాని తర్వాత ఇవ్వడు. సహాబీలు, తాబెయీన్లు ఇలాగే చేసేవారా? కాదు సోదరులారా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రంజాను మాసం వచ్చిందంటే సదకాలు ముమ్మరంగా చేసేటటువంటి వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ చివరి 10 రోజులు వచ్చిందంటే గనక ఆయన ఒక ప్రపంచంలా చేసేటటువంటి వారు. కావున ఈరోజు మనం కూడా చేసే ప్రతి పుణ్య కార్యాల్లో కూడా మనం చురుగ్గా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమే కేవలం ముస్లింల యొక్క పరిస్థితి ఎలా ఉందనంటే రంజాను మాసంలో మాత్రమే నిష్ఠగా ఉంటారు. దాని తర్వాత ఏ విధంగా మారిపోతారనంటే ఒక పూర్తి పాపాత్ముడు లాగా మారిపోవటం అనేది జరుగుతుంది సోదరులారా. రంజాను మాసంలో మనిషి ఎందుకు అంత నిష్ఠగా మారిపోతాడు? రంజాను మాసంలో ప్రతి ముస్లిం కూడా ఎందుకు ఇంత నిష్ఠగా మారిపోతాడు? ఇది మనం తెలుసుకోవాలి.
5 పూటల నమాజ్ చదవని వాడు కూడా 5 పూటల నమాజ్ చదువుతాడు. తరావీహ్ నమాజుకు డైలీ వస్తాడు. రంజాన్లో రోజాలు పెడతాడు. మజీద్కి వచ్చాడంటే ఖురాన్ చదువుతాడు. రంజాన్ నెల వస్తే ఒక ముస్లిం ఎంతో నిష్ఠగా భక్తిపరుడుగా మారిపోతాడు. కారణం ఏంటో తెలుసా? మజీదుకు దగ్గర అవుతున్నాడు అతను. అల్హమ్దులిల్లా. మజీదుకు దగ్గర అయితే ఒక మనిషిలో మార్పు వస్తుంది సోదరులారా. మజీదుకి ఎందుకు వస్తాడు? ఆరాధన చేయటానికి వస్తాడు. ఆరాధన చేస్తే దేనికి దగ్గర అవుతాడు? అల్లాహ్కు దగ్గర అవుతాడు. విశ్వాసం పెంచుకుంటాడు, జ్ఞానాన్ని పెంచుకుంటాడు. ఈ విధమైనటువంటి లాభదాయకం అనేది అతనికి ఉంది సోదరులారా. కానీ రంజాన్ వెళ్ళిపోగానే నాకు నమాజుకు సంబంధం లేదు, నాకు మస్జిద్కు సంబంధం లేదు అన్నట్టుగా అతని వ్యవహారం ఉంటుంది. రంజాను మాసంలోనే అల్లా చూస్తాడా? మిగతా మాసాల్లో చూడడా? అల్లా సుబ్హానహు వ తఆలా రంజాన్లోనే పుణ్యాన్ని ఇస్తాడా? మిగతా మాసాల్లో ఇవ్వడా? అల్లా రంజాన్లో మాత్రమే పాపాలు క్షమిస్తాడా? మిగతా మాసాల్లో క్షమించడా? మిగతా మాసాలలో కూడా ఆరాధన అవసరమే. మిగతా మాసాలలో కూడా సదకాలు, రోజాలు, అన్ని పుణ్యకార్యాలు అవసరమే. చాలా మంది రంజాన్లో మాత్రమే చేస్తారు, దాని తర్వాత పట్టించుకోరు. ఇది సరైనటువంటి విధానము కాదు సోదరులారా. కావున ప్రతి ముస్లిం కూడా మస్జీదుతో సంబంధం పెట్టుకోవాలి. మస్జీదుకు దూరమైనాడంటే గనక పాపంలో కూరుకుపోతాడు, చెడులో కూరుకుపోతాడు, అశ్లీలంలో కూరుకుపోతాడు, ప్రపంచంలో పడిపోతాడు. మజీదుతో సంబంధం కలిగి ఉండాలి. ప్రతిరోజు నమాజుకు వీలు దొరికినప్పుడల్లా మజీదుకు వచ్చి నమాజ్ చదువుతూ ఉండాలి. మజీదుతో అతని కనెక్షన్ ఉంటే కనుక ఉదయం సాయంత్రం దర్సులు వింటూ ఉంటాడు. అలాగే ఎంతో మంది జ్ఞానవంతులైన ముస్లింలను కలుస్తూ ఉంటాడు. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటాడు. మజీదుకు వస్తే ఊరుకోడు, నఫిల్ సున్నత నమాజులు చేసుకుంటాడు, దువాలు చేసుకుంటాడు, పశ్చాత్తాపం చెందుతాడు, జిక్రు చేసుకుంటాడు, కాసేపు ఖురాన్ చదువుతాడు. ఈ విధంగా అతనిలో ఒక విధమైనటువంటి మార్పు వస్తుంది రంజాన్ మాసంలో. అదే మిగతా రోజుల్లో మస్జిద్తో సంబంధాలు తెంచుకుంటున్నాడు కాబట్టి అందుకే మస్జిద్కు దూరం అయిపోతున్నాడు. కావున సోదరులారా, మనిషి ఖచ్చితంగా మస్జిద్తో సంబంధం కలిగి ఉంటే అతని పరలోకం బాగుపడినట్టే. మస్జిద్తో సంబంధం తెంచుకున్నాడంటే గనక అతనిలో రాను రాను జ్ఞానం తొలగిపోయి అజ్ఞానం పెరుగుతుంది, ఆచరణ కూడా కరువు అయిపోతుంది. పూర్తిగా అతను ఒక పాపాత్ముడు వలె ప్రపంచంలో తచ్చాడుతూ ఉంటాడు సోదరులారా. కావున రంజాను మాసంలో కనీసం ఎలా ఉంటారంటే, చాలా మంది మిగతా రోజుల్లో టోపీ కూడా పెట్టరు, కానీ రంజాన్ వచ్చిందంటే చక్కగా టోపీ పెట్టి సెంటు పూసుకొని స్నానం చేసి నీట్గా మస్జిద్కి వస్తూ ఉంటాడు. రంజాన్ అయిపోయింది అనుకో, ఆ టోపీ కనపడదు, ఆ సెంటు కనపడదు, ఆ నీట్గా బట్టలు కనపడవు, ఏది కనపడదు ఇంకా. కావున సోదరులారా, రంజాన్లో ఎలా ఉంటున్నామో మిగతా రోజుల్లో కూడా అదే విధంగా ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి సోదరులారా. రమదాను మాసంలో చేసే సత్కార్యాలు, ఆరాధనలో మిగతా నెలల్లో కూడా చేసావంటే అదే నిజమైనటువంటి విశ్వాసము, అదే నిజమైనటువంటి భక్తి సోదరులారా. అలాగే రమదాను మాసంలో ఏ భక్తి, ఏ విశ్వాసం, ఏ సత్కార్యాలు అయితే మనం చేస్తున్నామో అవి మిగతా నెలలో కూడా చేస్తుంటే కనుక విశ్వాసం రెట్టింపు అవుతుంది, జ్ఞానం పెరుగుతుంది. సత్కార్యాలు మనం విడవకుండా చేస్తూ ఉంటే కనుక పుణ్యం కూడా నిరంతరం స్టాప్ అనేది లేకుండానే మన ఖాతాలో పుణ్యాలు పడిపోతూనే ఉంటాయి సోదరులారా. కావున రంజాను మాసంలో ఖచ్చితంగా మనము ఏ నిష్ఠతో ఉన్నామో అదే నిష్ఠతో ఇతర మాసాల్లో కూడా ఉండాలి. తర్వాత సోదరులారా, సలఫ్లు మిగతా నెలల్లో కూడా రంజాన్లో ఉన్నట్టే ఉండేవారు. రంజాను మాసంలో ఏ విధంగా ఉండేవారో అదే విధంగా ఇతర నెలల్లో కూడా ఉండేవాళ్ళు. అల్హమ్దులిల్లా. మిగతా నెలల్లో కూడా తహజ్జుద్ నమాజ్ చేసేవాళ్ళు, మిగతా రోజుల్లో కూడా సున్నతులు, నఫిల్ ఉపవాసాలు పాటించేవారు, మిగతా రోజుల్లో కూడా సదకాలు, దాన ధర్మాలు చేసేవారు. మనలాగా కేవలం రంజాన్లో మాత్రమే ముస్లింగా ఉంటూ రంజాన్ వెళ్ళిపోయిన తర్వాత ముష్రిక్గా వాళ్ళు ఉండలేదు. రంజాన్లోను రంజానేతర నెలల్లోనూ ఒకే విధంగా ఉండేవాళ్ళు సహాబీలు. అల్హమ్దులిల్లా. సోదరులారా, ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహి గారు, ఆయన హదీసు విద్యను నేర్పేటువంటి ఒక మహా గొప్ప విద్వాంసుడు. మస్జిద్ నబవీలో ఆయన పాఠాలు నడిపేటటువంటి గురువు గారు ఇమాం మాలిక్ రహమతుల్లాహి గారు. హదీసు విద్య నేర్చుకోవడానికి కొన్ని వందల మంది ప్రజలు వచ్చి హదీసు విద్య నేర్చుకునేవాళ్ళు.
అంత గొప్ప హదీసు విద్యనే రంజాను మాసం రాగానే పక్కన పెట్టేసి కేవలం ఖురాన్ చదవడానికి లీనమైపోయేవారు. ఎందుకు? అడిగే వాళ్ళు అడిగారు, గురువు గారు మీరు హదీసు విద్య నేర్పుతున్నారు కదా, అది కూడా పుణ్యకార్యమే కదా, మరి ఎందుకు దాన్ని పక్కన పెట్టారంటే, ఈ రంజాను మాసము ఖురాన్ పారాయణాల మాసము కావున నేను ఖురాన్ పారాయణంలో లీనమైపోవాలనుకుంటున్నాను అన్నారు. అందుకే అల్లాహ్ తాలా షహ్రు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్, రంజాను మాసంలో ఖురాన్ అవతరించింది. కావున అందుకోసమే ఇమాం మాలిక్ రహ్మతుల్లాహి గారు నేను ఖురాన్ చదవటంలో లీనమైపోవాలనుకుంటున్నాను అని తన హదీసు విద్యను, పాఠశాలను పక్కన పెట్టేశారు. అలాగే సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 3 రోజులు తరావీహ్ నమాజు జమాత్తో చదివించారు. సోదరులారా, మొదటి రోజు ప్రజలు చాలా బాగా వచ్చారు, 2వ రోజు దానికి మించి వచ్చారు, 3వ రోజు ఇంకా ఎక్కువైపోయారు, 4వ రోజు అయితే ఎక్కడ ఒక ఇస్తిమా జరిగితే ఎలా వస్తారో ఆ విధంగా వేలల్లో వచ్చేసారు జనాలు. 4వ రోజు అది చూసి ప్రవక్త గారు భయపడి రాలేదు. ఇది ఎక్కడ నా ఉమ్మతి మీద ఫర్జ్ అయిపోతుందో అని చెప్పి భయపడి ప్రవక్త గారు రాలేదు. అయితే ఆరాధన చేయటానికి అంత ఉత్సాహంగా సహాబీలు ఉండేవాళ్ళు, మన పూర్వీకులు అయినటువంటి సలఫ్ పండితులు అంత ఉత్సాహంగా ఉండేవారు. కానీ ఈరోజు సమాజంలో ముస్లింల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, రంజాన్ స్టార్ట్ అయినటువంటి మొదటి రోజు మస్జిద్ నిండిపోతుంది, మళ్ళీ 27వ రాత్రి బడే రాత్రి రోజున మస్జిద్ నిండిపోతుంది. ఈ మధ్యలో ముస్లింలు 1-2 సఫ్లు తప్ప మిగతా వాళ్ళు కనిపించడం లేదు. ఈరోజు మనం సలఫులము, మేము సలఫీలము, మేము అహ్లే హదీస్ అని చెప్పుకుంటున్నారు. మరి వారితో ఒక్కసారి కంపేర్ చేసుకోండి. వారి విశ్వాసము, వారి సదాచరణ, వారి యొక్క ధర్మనిష్ట ఏ తరహాలో ఉండేదో ఈరోజు మన ధర్మనిష్ట, మన యొక్క పరిస్థితి ఏ తరహాలో ఉందో. అంతెందుకండి, రంజాన్ మాసం శుక్రవారం పైగా ఎంతటి ఘనమైన రోజు ఈరోజు, అల్హమ్దులిల్లా. అలాంటి ఈ రోజును కూడా సగం వక్తులో వచ్చిన వాళ్ళు లేరా? నమాజ్ అంతా అయిపోయేటప్పుడు వచ్చిన వాళ్ళు లేరా? ఇంకేం కోరుకుంటున్నట్టు వాళ్ళు, ఏం ఆశిస్తున్నట్టు వాళ్ళు, ఇంక అల్లా దగ్గర ఏం పుణ్యం వస్తుందని ఆశిస్తున్నారు. ఈ రోజును ఎవరైనా వదులుకుంటారా? అతి పవిత్రమైనటువంటి రంజాను మాసంలో, అందులో మళ్ళీ పండగ లాంటి దినం శుక్రవారం, అల్హమ్దులిల్లా, డబుల్ పుణ్యాలు అల్హమ్దులిల్లా. అంత ఘనమైనటువంటి దాన్ని కూడా వదులుకుంటున్నారంటే ప్రజలు ఎంత నష్టంలో పడి ఉన్నారో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. సలఫులు ఇలా ఉండేవారా? కాదు. జుమ్మా నమాజుకి మొదటి వక్తులో మస్జిదులో ఉండేవాళ్ళు, అల్హమ్దులిల్లా. కావున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తరావీ నమాజ్ చదివించారనంటే ఎంత కొన్ని వేలల్లో పాల్గొంటున్నారు. కానీ ఈరోజు ఇమాం వెనకాల 2 సఫ్లు 3 సఫ్లు మాత్రమే. మిగతా రోజు పండగ నమాజ్ రోజు చూడండి, అల్హమ్దులిల్లా, మస్జిద్ గేట్లు కూడా పట్టవు, అసలు రోడ్లోకి వచ్చేస్తారు మొత్తం అంతా కూడా పండగ నమాజ్. ఏ నమాజులకైతే నీ పాపాలు క్షమించబడతాయో, ఏ నమాజుల ద్వారానైతే నీకు పుణ్యాలు ప్రసాదించబడతాయో ఆ నమాజుని ఎగ్గొట్టేసి పండగ నమాజుకు మాత్రం వచ్చి హాజరైతే అల్లా నీ పాపాలు క్షమిస్తాడా, నీకు పుణ్యాలు ఇస్తాడా? కావున ఇంత నష్టంలో ముస్లిములు నేడు ఉన్నారు. సోదరులారా, అలాగే సయీద్ బిన్ జుబైర్ రహిమహుల్లాహ్ అలైహి, ఈయన ఒక తాబయిన్, అల్ బిదాయా వన్ నిహాయా అనేటువంటి గ్రంథంలో రాయడం జరిగింది. ఆయన రంజాను మాసంలో ఏ విధంగా ఆరాధనలో ఉండేవారనంటే, దాదాపు రాత్రంతా నమాజులోనే నిలబడేవారు. ఆయన నిలబడి కాళ్ళు వాపులు వచ్చేటటువంటివి, కళ్ళంట నీళ్లు కార్చి 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 అలసిపోయేటటువంటి వ్యక్తి ఆయన. అంతగా ఆరాధన చేసేవాడు. ఎందుకండి అంతగా అవసరం ఏముంది? రాత్రంతా నిలబడి నమాజులో నిలబడి కాళ్ళు వాపులు వచ్చేలాగా, కళ్ళంట నీళ్లు వచ్చేలాగా ఏడవలసినంత అవసరం ఏముంది? వాళ్ళు రంజాన్ యొక్క ఘనతను గుర్తించారండి. ఈ మాసంలో ఏడిస్తే అల్లా మమ్మల్ని క్షమిస్తాడు, ఈ మాసంలో ఖియాంలో నిలబడితే అల్లా మాకు పుణ్యాలు ఇస్తాడని వాళ్ళు పరలోకాన్ని కోరుకున్నారు. అందుకే కదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ ఖామ రమదాన ఈమానన్ వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ ذنబి. ఎవరైతే రంజాను మాసంలో అల్లా ప్రసన్నత కొరకు పరిపూర్ణమైన విశ్వాసంతో పరలోక పుణ్యఫలాపేక్షతో ఖియాం చేస్తారో అలాంటి వారి యొక్క పాపాలు క్షమించబడతాయి అన్నారు ప్రవక్త గారు.
కావున ఎందుకు అంతలా కాళ్ళు వాసిపోయేలా వాళ్ళు నిలబడ్డారంటే పుణ్యం కోసం పాపులాట, పాపాలు కడుక్కుందామన్న ఉబలాట. అది ఈరోజు మనలో ఏ మేరకు ఉందో ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. హృదయాలు పాపాలతో నల్లగా మసిగట్టుకుపోయి ఉన్నాయి. పాపాలు, చెడులు, హరాం పనులు చేసి హృదయం అంతా రాయి వలె కరుడు కట్టుకుపోయింది. ఎప్పుడు దాన్ని మెత్తగా మార్చుకుంటావు? ఎప్పుడు దాన్ని భయభక్తితో నింపుతావు? ఎప్పుడు నువ్వు తక్కువ అనేటువంటి నీళ్ళల్లో కడిగి పరిశుభ్రపరుచుకుంటావు? కావున మనల్ని మనం పరిశుద్ధుల్ని చేసుకోవాలి. పట్టుకున్నోడుకు పట్టుకున్నన్ని. బయట వర్షం పడుతుంటే ఒక వ్యక్తి గ్లాస్తో పట్టుకున్నాడు, నిండిపోయింది. ఒక వ్యక్తి చెమ్ముతో పట్టుకున్నాడు, నిండిపోయింది. మరో వ్యక్తి బకెట్తో పట్టుకున్నాడు, నిండిపోయింది. మరొక వ్యక్తి తొట్టె తీసుకెళ్లి పట్టుకున్నాడు, నిండిపోయింది. పట్టుకున్నోడికి పట్టుకున్నన్ని. అలా రంజాను మాసంలో సంపాదించుకున్నన్ని పుణ్యాలు ఉన్నాయి అల్హమ్దులిల్లా. కడుక్కున్నోడికి కడిగేసుకున్నన్ని పాపాలు కడిగేసుకునే అవకాశం ఉంది రంజాను మాసంలో అల్హమ్దులిల్లా. కానీ ఈరోజు మిగతా మాసాల మాదిరిగానే నిద్రపోతున్నాము, మిగతా మాసాల మాదిరిగానే తింటూ త్రాగుతూ చాలా మంది ప్రజలు గడుపుతున్నారు. ఎంత నష్టంలో ఉన్నారో ఒక్కసారి వారు గ్రహించాలి సోదరులారా. అలాగే సుఫియాన్ సౌరీ రహ్మతుల్లాహి గారు, ఈయన ఒక గొప్ప పండితులు. రాత్రంతా తహజ్జుద్ నమాజులో, తరావీహ్ నమాజులో నిలబడేవారు. రంజాను మాసం వచ్చిందంటే సుఫియాన్ సౌరీ రహ్మతుల్లాహి గారు రంజాను మాసం వచ్చిందంటే రాత్రంతా తరావీహ్ నమాజులో నిలబడేవాళ్ళు. పొద్దునయ్యిందంటే గనక తన సంపదలో నుంచి కొంత తీసుకొని ఎవరు పేదవాళ్ళు కనిపిస్తారా అని వెతుకుతూ వాళ్ళ చేతుల్లో పెట్టేసి వచ్చేస్తాడు. ప్రతిరోజు ఇలాగే చేస్తాడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మొన్న ఇచ్చారు 200 మజీదు కనని చెప్పేసి అంటాడు, ఇంకా దాని తర్వాత ఇయ్యడు. ఇదా ఒక మజీదు, ఒక వ్యవస్థ నడవాలనంటే ఎంత ఇవ్వాలి? ఇప్పుడు నీకు 5 మంది కొడుకులు ఉన్నారనుకోండి, ఒక్కొక్కరికి 20,000 జీతం. ఈ ఇంట్లో నా ఖర్చు 200 ఇస్తాను, ఇంకా దానికి మించి ఇవ్వలేనంటే ఇల్లు గడుస్తుందా? చెప్పండి, ఇల్లు గడుస్తుందా? ఒక్కొక్క కొడుకు నేను 200 ఇస్తాను, నా జీతంలో అంతకు మించి ఇంకివ్వనానంటే ఇల్లు గడుస్తుందా? మరి అలా మనలో ఒక్కొక్కరికి జీతాలు 20, 30, 40 ఎంతో బిజినెస్లు ఎన్నో సంపాదించుకుంటున్నాం. కానీ మస్జిద్ దగ్గరకు వచ్చేసరికి 100, 100, 150, 20, 30 వేస్తే మస్జిద్కి ఇమాం జీతం ఎలా ఇవ్వాలి, కరెంటు బిల్లు ఎలా కట్టాలి, ముఅజ్జిన్కి జీతం ఎలా ఇవ్వాలి, మస్జిద్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి, ప్రోగ్రాంలు ఎలా చేయాలి, ఇవన్నీ ఖర్చులు ఉంటాయి కదా. చాలా చోట్ల మస్జిదుల్లో, నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నానండి, ఎన్నో చోట్ల మస్జిదులలో మస్జిద్ డోర్కి తగిలిచుంటారు. మస్జిదులు 30,000, 20,000, 40,000 అప్పుల్లో ఉంటాయి సోదరులారా. అలా అయితే ఒక మస్జిద్ వ్యవస్థ ఎలా నడుస్తుంది? అల్లా కోసం, అల్లా గృహాలు నడపడానికి, ఇస్లాం అభివృద్ధి కొరకు ఖచ్చితంగా మన జేబు నుండి ప్రతి నెల కూడా ఒక పెద్ద మొత్తంలో మస్జిద్కి ఇస్తూ ఉండాలి సోదరులారా. అప్పుడే అది లాభదాయకం అవుతుంది. 20, 10, 100, 200 ఇచ్చుకుంటా ఉంటే అది ఏ పక్కకు రాదు, ఏ అవసరానికి కూడా దాని పనికిరాదు సోదరులారా. ఆ విధంగా మన యొక్క పూర్వీకులైనటువంటి సలఫ్ గురువులు, వారి ఆరాధనలు ఎంత అద్భుతంగా ఉండేవో చూడండి. రాత్రంతా నమాజు, పగలైన తర్వాత మళ్ళీ దాన ధర్మాలు కూడా ఎందులోనూ కొరవలేదు వారికి అల్హమ్దులిల్లా. ఆ విధమైనటువంటి ఆరాధన వారిలో ఉండేది సోదరులారా. అలాగే ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహమతుల్లాహి గారు, ఈయన కూడా ఒక గొప్ప హదీసువేత్త. రంజాను మాసం వచ్చిందంటే ఆయన కార్యకలాపాలన్నీ కూడా వాయిదా వేసుకునేవారు. పూర్తి కార్యకలాపాలన్నీ కూడా పక్కన పెట్టేసేవారు. కేవలం ఆరాధన కోసం సమయం తీసేటువంటి వారు. ఇక రంజాను చివరి 10 రోజులు వచ్చిందంటే గనక పూర్తిగా తనను తాను మస్జిద్కి అంకితం చేసుకుని ఇతికాఫ్లో ఉండిపోతారు. సోదరులారా, ఈరోజు మనం ఎలా ఉన్నామనంటే సోదరులారా, ఉపవాసం ఉండలేదు ఏమేనంటే నాకు షాప్ ఉంది అని అంటున్నాం. తరావీహ్ నమాజ్కి రావట్లేదు ఏంటంటే నాకు వ్యాపారం టైం అని అంటున్నాం. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహమతుల్లాహి గారు ఏమంటున్నారు? తన కార్యకలాపాలన్నీ పక్కన పడేసేవాళ్ళు రంజాన్ మాసం వచ్చిందంటే. కానీ మనం కూడా ఈరోజు సంవత్సరం అంతా మన బతుకు తెరువు మీదనే ఉంటున్నాం. కానీ మన పుణ్యాలు సంపాదించే మాసము, మనకు పుణ్యాలు సంపాదించి పెట్టే మాసం, పాపాలు కడిగేసే మాసం వచ్చిన తర్వాత కూడా మనము ప్రాపంచిక విషయాలకి మనం ప్రాధాన్యత ఇస్తున్నాము, పరలోకానికి మనం ప్రాధాన్యత ఇవ్వడం లేదనంటే ఏమిటి అర్థం? మనం దేన్ని కోరుకుంటున్నాము, దేన్ని వదులుకుంటున్నాము? బల్ తుసిరునల్ హయాతద్ దునియా, మీరు ప్రాపంచిక జీవితాన్ని మీరు కోరుకుంటున్నారు.
వల్ఆఖిరతు ఖైరు వఅబ్కా, పరలోకాన్ని అయితే ఏదైతే మీకు మేలు దాన్ని విడిచిపెట్టేస్తున్నారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. కావున సోదరులారా, మనం రంజాన్ మాసం వచ్చిందంటే మన సమయము ఎక్కువసేపు ఆరాధన కొరకే కేటాయించబడాలి. ఈ విధంగా ప్లాన్ చేసుకొని ఎక్కువ సమయం బయట ప్రాపంచిక విషయాలకు, వ్యాపారాలకు, సంపాదనకు, వాటికి కాకుండా ఆరాధనలు చేయటానికి సమయం వెచ్చించాలి. ఇమాం హసన్ బస్రీ రహ్మతుల్లాహి గారి సోదరులారా, రంజాన్ మాసం వచ్చిందంటే తక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా ఆరాధనలో గడిపేవాళ్ళు. తక్కువ ఎందుకు తింటారు ఆయన అంటున్నారు, ఏ మనిషి అయితే ఎక్కువ తినేస్తాడో అతను ఆరాధన చేయలేడు, ఆరాధనలో బద్ధకాన్ని చూపుతాడు అని చెప్పారు. అల్లాహు అక్బర్. కావున ఎక్కువ మనం ఏం చేస్తున్నామంటే తినేసి ఆరాధనలకు ఎగ్గొట్టేస్తున్నాము. ఇఫ్తారు బాగా తినేసాను, కడుపు అరగట్లేదు, కడుపు నొప్పి, వాంతికొచ్చినట్టుంది అని చెప్పి తరావీహ్ నమాజులు ఎగ్గొట్టేస్తున్నాం. 365 రోజుల్లో 30 రోజులు మాత్రమే తరావీహ్ నమాజు. దాన్ని కడుపు నొప్పి అని ఒక రోజు, వాంతికొచ్చిందని ఒక రోజు, అది ఇదని ఒక రోజు, ఇట్లా ఒక 10-12 పోగొట్టుకుంటే ఇంకే విధంగా నీ పాపాలు క్షమించబడుతున్నట్టు? కావున సోదరులారా, రంజాను మాసంలో నిష్ఠగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కావున వాళ్ళు తక్కువ తినేవాళ్ళు ఎక్కువ ఆరాధనలో గడిపేవాళ్ళు, మనం ఎక్కువ తింటున్నాం, తక్కువ ఆరాధనలో గడుపుతున్నాం. కావున మనకు సలఫ్ ఉలమాల యొక్క అడుగు జాడల్లో నడిస్తే అనేక లాభాలు మనకు ఉన్నాయి సోదరులారా. అలాగే అతా బిన్ రబాహ్ రహిమహుల్లాహి గారు, ఈయన కూడా సోదరులారా రంజాను మాసం వచ్చిందంటే ఇంట్లో వస్తువులని వెంపర్లాడే వాళ్ళు. ఆయన ఎవరికైనా సరే ఇంట్లో వస్తువులని వెంపర్లాడి అవసరార్థులకు ఇచ్చేసేటువంటి వాళ్ళు. ఎందుకు? తనకే ఇంట్లో సరిగా లేవు వస్తువులు, ఆ ఉన్న వస్తువులు కూడా ఎందుకు బయట పనిచేస్తున్నారనంటే రంజాను మాసం సదకాలు చేయాల్సిన మాసం, ఇది దాన ధర్మాలు చేయాల్సినటువంటి మాసం. కావున ఈ మాసంలో నేను ఏదో ఒకటి పేదలకు పనిచేసి పుణ్యాన్ని సంపాదించుకోవాలి, పుణ్యాన్ని మూట కట్టుకోవాలన్నటువంటి తపన. అల్హమ్దులిల్లా, వాళ్ళకే సరిగా తినడానికి తిండి లేదు, వాళ్ళకే కట్టుకోవడానికి సరిగా బట్టలేదు, వారికే కట్టుకోవడానికి సరిగా నివసించడానికి ఇల్లు లేదు. అయినప్పటికీ కూడా ఆ ఉన్న వాటినే త్యాగం చేస్తున్నారంటే పరలోకానికి వాళ్ళు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు, ఇహ లోకానికి వాళ్ళ దృష్టిలో రవ్వంత దోమ రెక్కకున్న విలువ కూడా వాళ్ళకి లేదు అసలు. అందుకోసమే పరలోకానికి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ఉన్నదంతా ఊడ్చిపెట్టేస్తున్నారు వాళ్ళు. మనం అంతా అంటే ఉన్నదంతా ఊడ్చిపెట్టాల్సిన అంత అవసరం లేదు. అవసరార్థులకు, మజీదులకు, మదరసాలకు, దైవ మార్గంలో ఎంతో కొంత తీసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సోదరులారా. అలాగే ఈరోజు మనం ఇచ్చి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాం సోదరులారా. మొన్న ఇచ్చాను, ఆ రోజు ఇచ్చాను, ఎంత ఇచ్చాను, అంత ఇచ్చాను అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నాం సోదరులారా. అలీ బిన్ హసన్ రహిమహుల్లాహ్ అలీ, ఈయన అలీ రదియల్లాహు అన్హు వారికి మనవడైతాడు. ఈయన కొన్ని కుటుంబాలకు రేషన్ ఇచ్చేవాడు. ఎలా ఇచ్చేవాడో తెలుసా? అర్ధరాత్రి సమయం ముందు వెళ్ళి వాళ్ళ గుమ్మం ముందర పెట్టించేవాడు. ఎవరికి తెలియదు. కొన్ని సంవత్సరాలు అలా జరిగింది. అలా ఎవరు ఇస్తున్నారో, ఎవరు దానం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. అయితే ఒకానొక రోజున ఆ దాన ధర్మాలు చేస్తుంది అలీ బిన్ హసన్ అని తెలిసింది. ఎలా? చనిపోయాడు అతను చనిపోయిన తర్వాత దాన ధర్మాలు రావడం ఆగిపోయినాయి. అప్పుడు అర్థమైంది దాన ధర్మాలు చేస్తుంది ఇతను అని చెప్పేసి. ఆ విధంగా సలఫ్ యొక్క పండితుల యొక్క ఆరాధనలు అలా ఉండేవి సోదరులారా. వాళ్ళ తక్వా, వాళ్ళ సదాచరణ, వాళ్ళ యొక్క కార్యక్రమాలు, వాళ్ళ పనులు అంత గుప్తంగా, అంత ధర్మ నిష్ఠతో కూడినవై ఉండేవి సోదరులారా. కానీ ఈరోజు మనము 100 ఇచ్చి 100 రోజులు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది సోదరులారా. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన ఆరాధనలు స్వీకరించాలంటే చిత్తశుద్ధితో కూడుకున్నటువంటి సత్కార్యాలు అయి ఉండాలి సోదరులారా. కావున అలాగే సలీం మసూతి, ఈయన ఒక సలఫ్ పండితుడు. హదాయిక్ అల్ మఅరూఫ్ అనేటువంటి కితాబులో ఈయన గురించి రాయడం జరిగింది. ఈయన ప్రతిరోజు చొక్కా ధరించి బయటికి వెళ్ళేవాడు. ఇంటికి వచ్చేటప్పుడు ఒట్టి ఒళ్ళుతో వచ్చేవాడు, చొక్కా ఉండదు. ఇంకా భార్య అడిగేది, ఏమండి మీరు చొక్కా వేసుకొని వెళ్ళారు కదా, ఏమైంది చొక్కా అంటే, దారిలో బట్టలు లేనటువంటి ఒక వ్యక్తి కనిపించాడు, అతను చలికి వణికిపోతున్నాడు, నా చొక్కా ఇచ్చేసానని చెప్పారు. మీకు లేవు కదండి, నాకు లేకపోయినా నేను భరించగలను, కానీ అతను చలికి వణికిపోతున్నాడు. అల్లాహు అక్బర్.
ఏమి విశ్వాసము, ఏమి ఆచరణలు, ఏం కోరుకుంటున్నారు వారు అల్లా దగ్గర. అల్హమ్దుల్లా, ఇది నాకే కావాలి అన్నటువంటి స్వార్థం ఈరోజు మనది. కానీ ఇతరుల బాగు, ఇతరుల మేలు ఆశించినటువంటి యొక్క మనస్సు వాళ్ళది సోదరులారా. అల్హమ్దులిల్లా. అలాగే రంజాను మాసంలో తన భార్య ఇఫ్తార్ ఏర్పాటు చేసింది మొత్తం అంతా కూడా. ఈ కాసేపటికి ఇంకా అజాన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈలోపు వాకిలి దగ్గర నుంచి ఆకలి అవుతుందని ఒక భిక్షగాడు వచ్చి అన్నం అడిగాడు. సలీం మసూతి ఏం చేశారంటే భార్య వంటగదిలోకి వెళ్ళిపోవటం చూసి టక్కన ప్లేట్ తీసుకెళ్లిపోయి అతనికి ఇచ్చేసి వెళ్ళిపో తొందరగా నేను చెప్పేశాను అన్నారు. భార్య వచ్చింది. వచ్చి చూడగానే అయ్యో మీరు ఏం చేశారు, అసలు పిల్లలు సరిగా తినలేదు, మనము సైతం ఉపవాసం ఉంటున్నాము, నేను ఎంతో కష్టపడి ఇఫ్తారు రెడీ చేస్తే మీరు ఆ ఉన్నది కాస్త వాళ్ళకి ఇచ్చేసారు, ఇప్పుడు మనమేం తినాలి ఇంకా అని చెప్పేసి అంటే భార్య మాట్లాడుతున్న మాటలకు సలీం మసూతి రహిమహుల్లాహ్ అలీ గారు మౌనం వహిస్తున్నారు. మారు మాట్లాడటం లేదు. కొద్ది క్షణాలే ఇంకా అజానుకున్నాయి. అజాన్ అవస్తుంది. ఆ టైంలో ఎవరో డోర్ తట్టారు. డోర్ తట్టి ఓపెన్ చేస్తే పెద్ద పెద్ద పళ్ళాల నిండాకు ఆహారం అంతా వచ్చింది. ఎవరయ్యా మీరు అనగానే, ఇక్కడ మజీదు దగ్గరలో మన గవర్నర్ గారు ఇఫ్తార్ ఇచ్చారు పెద్ద మనుషులకు అందరికీ, కానీ ఆ పెద్ద మనుషులు ఎవరు కూడా ఇఫ్తార్కు రాలేదు, మిగిలిపోయింది ఇఫ్తార్ అంతా కూడా. ఎవరు రాకపోవడం చూసి ఇదంతా పండితులైనటువంటి సలీం మసూతి ఇంటికి తరలించండి, నాకు తెలుసు ఈరోజు సలీం మసూతి ఖచ్చితంగా పస్తులు ఉంటారు అని చెప్పి రాజుగారు మీ ఇంటికి పంపించారు, ఇదిగోండి అని చెప్పి ఇచ్చారు. అల్లాహు అక్బర్. ఈ విధంగా సలీం మసూతి రహిమహుల్లాహ్ అలీ గారు ఆయన దానం చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతి ఉత్తమమైనటువంటి భోజనం ఆయన ఇంటికి పంపించారు. అల్హమ్దులిల్లా. సోదరులారా, ఏదైతే మనం అల్లా మార్గంలో ఇస్తున్నామో అది వృధా కాదు సోదరులారా. 10ంతలు అల్లా తాలా మనకు దాన్ని తిరిగిస్తాడు. అందులోనే మన ఆయుష్లో శుభం ఉంటుంది, మన జీవితాల్లో బర్కత్ ఉంటుంది సోదరులారా. ఈ రోగాల నుండి, ఈ కష్టాల నుండి, ఈ బాధల నుండి, ఈ ప్రాపంచిక జంజాటాల నుండి అల్లా సుబ్హానహు వ తఆలా మనల్ని రక్షిస్తాడు. అల్హమ్దులిల్లా. ఈ సత్కార్యాలు, ఏ సత్కార్యాలు ఏవైతే సహాబీలు, ఏవైతే ప్రవక్త గారు, ఏవైతే తాబేయన్లు చేసుకున్నారు, అలాంటి సత్కార్యాలు, అలాంటి పుణ్యకార్యాలు మనము గనక చేసుకుంటే అల్హమ్దులిల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళకిచ్చినదే మనకు కూడా ఇస్తాడు సోదరులారా. కావున ఇహలోక జీవితం ఎవరికి కూడా శాశ్వతం కాదు సోదరులారా, పరలోక జీవితమే శాశ్వతం అనేది. ఆ పరలోకం కోసం మనం పాటుపడాలి తప్ప ఇహలోకం కోసం మనం అర్రులు చాస్తూ కూర్చుంటే, చూడండి, ఒక 5 సెంట్లు నేల ఉంటే రేపు దాన్ని నువ్వు 10 సెంట్లు చేసుకోవచ్చు. 10 తులాలు బంగారం ఉంటే 20 తులాలకు పెంచుకోవచ్చు. 2 ఇల్లులు కట్టుకుంటే 4 ఇల్లులకు పెంచుకోవచ్చు. లేదంటే 20 లక్షల క్యాష్ ఉంటే 40 లక్షలకు నువ్వు పెంచుకోవచ్చు. కానీ ఆ ప్రాపంచిక సంపద అంతా నీ సమాధి గట్టు మీదనే ఆగిపోతుంది సోదరులారా. కానీ నువ్వు చేసిన సత్కార్యాలు నీతో పాటు సమాధిలోకి, దాని నుంచి పరలోకం వరకు నీకు తోడుంటాయి. అల్హమ్దులిల్లా. నా కొడుకు, నా కూతురు అని చెప్పేసి ఎత్తి పెట్టిందంతా సమాధి గట్టు మీద నుంచి ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది, నీతో పాటు రాదు. నీతో పాటు వచ్చేది నువ్వు చేసుకున్న పుణ్యాలే. కావున సోదరులారా, రంజాను మాసం అనేది సగం రోజులు అయిపోయినాయి, ఇంకా సగం రోజులు మాత్రమే ఉన్నాయి. కావున ఆరాధనలో లీనమైపోయింది, సత్కార్యాల్లో లీనమైపోండి, సదకాలు దాన ధర్మాల్లో ముమ్మరంగా చేయండి సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కూడా కరుణిస్తాడు, మన తప్పులు మన పాపాలు మన్నిస్తాడు సోదరులారా. అల్లాహ్తో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసి సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రమదాను మాసంలో ఉన్న సకల శుభాలను, పుణ్యకార్యాలను చేసుకునే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ మనల్ని కబర్ శిక్ష నుండి, జహన్నం నుండి రక్షించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ స్వర్గంలో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇఖ్రా బిస్మి రబ్బికల్ లదీ ఖలక్. ఖలకల్ ఇన్సాన మిన్ అలక్. ఇఖ్రా వ రబ్బుక